ఎగ్జాక్ట్లీ. మీరు అంటే మీరు చూస్తూ పెరిగారు అర్జున్ గారిని. అంటే మీకంటే క్లోజ్ ఎవరు ఉండరు అవును. కదా! కానీ వన్స్ సెట్‌కొచ్చిన తర్వాత మీకు ఆ డిఫరెన్స్ తెలిసిందా? చాలా క్లియర్‌గా తెలిసింది. చాలా క్లియర్‌గా అవును. తెలుసు. చాలా క్లియర్‌గా తెలిసింది. ఏంటి బికాజ్ మీకేం రిజర్వేషన్స్ ఇవ్వలేదా? సారీ? మీకేం రిజర్వేషన్స్ లేవా? రిజర్వేషన్స్ అలాంటివి ఏమీ లేవు. ఏం లేవు. ఏమీ లేవు. జస్ట్ సెట్ అంటే పని, పని, పని అంతే. అవునా? అంతే. క్యారెక్టర్స్ అప్ప వచ్చి, నాన్న వచ్చి డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండింది. సో, హీ వాస్ ఆల్వేస్ బిజీ విత్ వర్క్ అండ్ నేను నాకు తెలుగు కొత్త లాంగ్వేజ్. సో, ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ దట్. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడగకూడదు. ఎందుకంటే మీ ఇంట్లోనే ఉంది. ఇంట్లో కదా! అవును. కానీ ఏ పాయింట్‌లో అనిపించింది? ఏ ఏజ్‌లో అనిపించింది? నేను స్క్రీన్ మీద కనిపించాలి అని? ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా! ఎక్కడ? నాకు వచ్చి ఒక 9th స్టాండర్డ్ నుంచి ఆఫర్స్ వచ్చింది యాక్చువల్‌గా. అండ్ అప్పుడు ఆబ్వియస్లీ నేను చాలా చిన్న పిల్ల. సో, ఆఫ్టర్ ఐ గ్రూ అప్ ఇంకొక ఆఫర్ వచ్చిన తర్వాత ఐ థాట్ అబౌట్ ఇట్. చేయాలా? చేయకూడదా? అని. దెన్ ఐ వెంట్ టు అ వర్క్‌షాప్. అప్పుడు తెలిసింది ఓకే. ఇదే మనకి లైక్ ఐ బిలాంగ్ హియర్ అని అనిపించింది. అండ్ బ్లడ్‌లో ఉంది. చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ చాలా సినిమాస్ చూసి పెరిగాము. అండ్ అప్ప ఒక యాక్టర్, మా అమ్మ డైరెక్టర్. యాక్ట్రెస్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. నేను థర్డ్ జనరేషన్ యాక్టర్. సో మై బోత్ మై గ్రాండ్ ఫాదర్స్, నాన్నగారు అప్ప వచ్చి హీ యూస్ టు బి అ విలన్. అమ్మ అప్ప వచ్చి హీ వాజ్ అ మెయిన్ లీడ్. మీరు రాజేష్ రాకపోతేనే గారు. అడగాల్సిన క్వశ్చన్ వస్తే అడగకూడదు. అవును. సో సో యా.